25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 5 నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేయడంతో పాటు వారి ఆచూకీ తెలిపిన వారికి 1,00,000 నగదు బహుమతిని ప్రకటించారు. సమాచారం అందిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. నిన్న ఉదయం కరీంనగర్లోని జ్యోతినగర్లో ఉన్న పీఎంజే జ్యువెలర్స్లోని వినియోగదారుల రూపంలో ప్రవేశించిన 5 సాయుధ దుండగులు ఒక్కసారిగా సిబ్బందిపై తుపాకులతో కాల్పులకు తెగబడడంతో పాటుగా 4 సిబ్బందికి తీవ్ర గాయాలైనటువంటి విషయం తెలిసిందే. అనంతరం దుండగులు భారీ మొత్తంలో అక్కడ ఉన్నటువంటి బంగారు ఆభరణాలను దోచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దోపిడీని తీవ్రంగా పరిగణించినటువంటి పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్ర సరిహద్దులలో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. ఈ ఫోటోలలో ఉన్నటువంటి వ్యక్తులు కరీంనగర్ నగల దుకాణంలో జరిగినటువంటి దీనిలో పాల్గొన్నారని, వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సరైన సమాచారం అందించిన వారికి ₹1,00,000 బహుమతి కూడా ఇవ్వబడుతుంది అంటూ పోలీసులు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కరపత్రాలను ఇప్పుడు విడుదల చేశారు. నిన్న ఉదయం 10 గంటల సమయంలో పీఎంఏ జ్యువెలరీ సిబ్బంది షాప్ను తెరిచి లాకర్ల నుంచి డిస్ప్లేలో నగలు పెడుతున్నారు. ఆ సమయంలో 2 బైకులపై వచ్చినటువంటి 5 దుండగులు షాప్లోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాప్ సిబ్బంది పైన దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపారు. అనంతరం షాపుని విలువైన నగలను దుండగులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు కూడా సేకరించి షాప్లోని సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. అయితే దొంగతనం చేసిన తర్వాత దుండగులు బైక్లపై పరారైనట్లుగా సీసీటీవీలో వేరే చోట ఆ యొక్క ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఇద్దరు ఒక బైక్, మరో బైక్ పైన 3 పారిపోతున్నటువంటి దృశ్యాలు దాంట్లో కనిపించాయి. సో మరోపక్క జ్యువెలరీ సిబ్బంది పైన దుండగులు ప్రవర్తించిన తీరు భయాందోళనకు గురిచేస్తుంది. సిబ్బందిని మోకాళ్ళపైన కూర్చోబెట్టి తాళ్లతో కట్టి ఇబ్బందికి గురి చేశారు. దాంతోపాటు వారిపై తుపాకీ గురిపెట్టి భయాందోళనకు గురిచేశారు. కొందరు సిబ్బంది వద్దకు ఉండగా మరికొందరు విలువైనటువంటి బంగారం బ్యాగులు వేసుకునేటువంటి పనిలో పడ్డారు. ఆ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసిన జ్యువెలరీ సిబ్బంది పైన దాడి చేయగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికి అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనతో కరీంనగర్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగినటువంటి ఈ దోపిడీ పెను సంచలనం సృష్టిస్తోంది. అక్కడ చూడమ్మా ఎట్లా పోతారు, అటు పరిగెత్తుతారు ఒకటి